డీటెయిల్స్ చూస్తే వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు విద్యుత్ వినియోగదారుల హక్కుల ఫోరం చైర్పర్సన్ ఎరుకుల నారాయణ తెలిపారు. పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్లో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, దస్మాపూర్, మావెల, ఆదిలాబాద్ రూరల్ ప్రాంతాల వినియోగదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. వేదికలో 10 అర్జీలు రాగా 4ని అప్పటికప్పుడే పరిష్కరించారు. విద్యుత్ ఎస్ఈజీఆర్ చౌహాన్తో పాటు ఫోరం సభ్యులు పాల్గొన్నారు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారుల హక్కుల ఫోరం చైర్పర్సన్ ఎరుకుల నారాయణ మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను తెలుసుకునేందుకు గాను ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. చిన్నపాటి సమస్యలపై కార్యాలయంలో అర్జీలు అందించాలని, ఇక్కడ పరిష్కారం కాకపోతే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఫిర్యాదుల విభాగంలో అందిన సమస్యల్లో కొన్నింటిని అప్పటికప్పుడు పరిష్కరించినట్లు వివరించారు. మిగిలిన వాటిని సైతం త్వరలోనే పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈరోజు కార్యక్రమం ఇక్కడ ఏది ఆదిలాబాద్ లోపల టౌన్ సబ్ డివిజన్ లోపల మనకు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం ఉన్నా కానీ వాళ్ళందరూ అప్లికేషన్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా మనం చేయడానికి ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. దాదాపుగా మాకు ఇప్పటి వరకు ఒక 10 కేసులు మా ఈ కన్సూమర్ ఫోరంకి అప్రోచ్ అయ్యారు. దాంట్లో 4 కూడా చిన్న సమస్యలు, బిల్డింగ్ ఇష్యూ అయితే కానీ, లూజ్ లైన్స్లో అయితే కానీ, తర్వాత ఏదైనా పోల్స్ డ్యామేజ్ అయినాయి కానీ, ఈ చిన్న ఇష్యూస్ కొన్ని అక్కడదక్కడే అంటే ఒక 4 కేసులు మాత్రం మనం రిజాల్వ్ చేయడం జరిగింది. ఇక మిగతా 4 అంటే 6 కేసులు ఉన్నాయి. ఆ 6 సంబంధిత వాటికైతే మనకు కావాల్సింది ఏంటంటే కొంత దానికి ఎస్టిమేట్స్ శాంక్షన్ చేసుకొని దానికి బడ్జెట్ అలొకేషన్ చేసేసి కాంట్రాక్టర్ను పెట్టేసేసి వాటిని మనము రిజాల్వ్ చేసే లెవెల్లో ఉన్నాం. కాబట్టి వాటికి మనం యాజ్ పర్ ద సీనియర్ సిటిజన్ చార్ట్ ప్రకారంగా మనం ఏ పనులు ఎంత కాలంలో చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఆ విధి విధానాలను ఇంప్లిమెంట్ చేసేసుకుంటూ మనము ఈ 6 కేసులను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం సాల్వ్ చేయడానికి మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కార్యక్రమం